ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుని గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చదవబడిన లేఖనము కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా, కృపగలిగిన నీ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభా వాక్యం మేము వినబోతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని కృపను సమాధానాన్ని విస్తరింపచేసి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన మాటని ఇక్కడ చదువుకున్నాం. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు ఇస్తాను అనలేదు. ఏమంటున్నాడు? ఆల్రెడీ మీకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. నీవు ఆత్మలో ఎదిగే కొద్దీ ఆ ఆశీర్వాదములు నీలో నుండి బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? అందుకే యోహాను పత్రికలో యోహాను గారు ఒక మాట అంటారు. ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతువు. అర్థమవుతుందండి? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే, ఇప్పుడు నీకు దేంట్లో వర్ధిల్లాలని ఆశపడుతున్నావు? ఆర్థికంగా నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నావు. కుటుంబ పరంగా నా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నావు. ఇంకా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఏది కొదువుగా ఉందో దాన్ని కావాలని కోరుకుంటున్నావు, రైట్? అయితే ప్రభు అంటున్నాడు, వీటన్నిట్లో నువ్వు వర్ధిల్లాలంటే మొదట నువ్వేం చేయాలి? ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుని ఆత్మలో నువ్వు ఎదగాలి. అభిషేకము పొందుకున్న వాడిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న ప్రతి వాటిలో నువ్వేమవుతావంటే ఆశీర్వదించబడతావు, వర్ధిల్లింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థనను ఎప్పుడు కూడా ఆశీర్వాదాల కోసము కాదు, కానీ జ్ఞానము కోసం ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఏ జ్ఞానమును వెతకాలి? చెప్పండి, ఏంటంట? ఏ జ్ఞానం వెతకాలి? ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీరు వెతకాల. హల్లెలూయా. అర్థమవుతుందండి? అయ్యా మేము ఏ జ్ఞానాన్ని వెతకాలని నువ్వు అడుగుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకపు జ్ఞానాన్ని కాదు, ఎంత సంపాదించాలి, ఏ బిజినెస్ చేయాలి, అది కాదు. అది ఆటోమేటిక్గా ప్రభు ఇచ్చేది. అయితే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని నువ్వు వెతకాల. దేవునికి స్తోత్రం. వెతుకుడి, మీకేమవుతుంది? దొరకబడుతుంది. హల్లెలూయా. ఒక ఇంట్లో వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సరిగ్గా వెతికితే అదేమవుద్దండి? దొరుకుతుంది. అవునా? హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన విషయంలో మీరు ఏది అడిగినా, ఏది వెతికినా మీకు అదేమవుతుందంటే దొరకబడుతుంది. హల్లెలూయా. అందుకే మీరు ఈ లోకమైన వాటిని అడగటానికి మీ ప్రార్థన ఎక్కువగా వాడకండి. మీకు ప్రతి అవసరతలు ఉన్నాయి, మీరు అవి పొందుకోవాలి, మీకు అవసరమే. అయితే వాటిని ఇప్పుడు 1 గంట ప్రార్థన చేస్తున్నావంటే 40 నిమిషాలు ఎక్కువగా నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలా? ఆత్మలో నేను అభిషేకించబడాలి, ఆత్మానుసారమైన వరము పొందుకోవాలి, ఆత్మానుసారంగా నేను బాగా నింపబడాలని ప్రార్థన చేసి మిగతా 20 నిమిషాలు నీకేం కావాలో ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఎందుకు అలా ప్రార్థన చేయమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ఈ లోకానుగా మంచి స్థాయికి నువ్వు వచ్చావు అనుకోండి, దేవుడి దగ్గర అడుగో తీసుకోను, ఈ లోక రీతిగా నువ్వు చాలా కష్టపడి మంచి స్థాయికి వస్తావు, బాగానే ఉంది. కానీ ఒక రోజున ఆత్మశక్తి, ఆత్మ సామర్థ్యం నీళ్ళు లేకపోతే వాటన్నిటిని ఏమవుతుందంటే పోగొట్టేసుకుంటావు. అర్థమవుతుందా అండి? ఈరోజు కొంతమందిని చూస్తుంటాం, వీడు సడన్గా ఎలా ఎదిగాడు అంటాం.
అసలు నిన్న మొన్నటి దాకా వీడి స్థితి ఏమాత్రం బాగాలేకుండే, కానీ మంచిగా ఈ మధ్య అప్పుడు కూలి పనికి వెళ్ళేవాడు ఇప్పుడు మంచి కారు కొనుక్కున్నాడే, మంచి ఇల్లు కట్టుకున్నాడే. కొంతమందిని గురించి మనం వింటుంటాం కదండి. కొంతమందిని గురించి చూడండి, సడన్గా వీడు కింద పడిపోయాడు. అరే మొన్నటిదాకా మంచి ఇల్లు నిందే, 2 floors ఇల్లు నిందే, కారు నిందే, ఏమైందంటే అప్పులు అయిపోయానండి, లాస్ అయిపోయాయండి, అమ్మేసుకొని మరలా ఏమైపోయాడు, కింద పడిపోయాడు. ఇలాంటి న్యూస్లు మనం ఎన్నో వింటుంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధంగా ఫస్ట్ మీరు పొందుకునే ముందు పరలోక సంబంధంగా మీరు వెతికి పొందుకోండి. పరలోకపు రీత్యా మీరు పొందుకున్న జ్ఞానము ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధముగా అనేకమైన వాటిని పొందుకునే కృప అనుగ్రహిస్తుంది. ఈ పొందుకున్న తర్వాత మరలా అవి నీ జీవితంలో నుండి వెళ్లకుండా ఆ ఆశీర్వాదం స్థిరంగా ఉండేటట్లు నీలో ఉన్న ఆత్మ జ్ఞానము నీలో పనిచేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే సౌలును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. సౌలును రాజుగా ఏర్పరచుకొని ఏమన్నాడంటే, నేను శాశ్వత కాలం వరకు రాజుగా ఉంచుతాను అన్నాడు. సౌలు దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత ఏం చేశాడు? ఇంకా ప్రార్థన, దేవుడు ఇంకా లేదు. ఇంకా ఏంటి? ఇక బిజినెస్ మీద పడిపోయింది. ఇక ఈ లోక సంబంధమైన పనుల్లో బిజీ అయిపోయినాడు. ఇప్పుడు ఇవాళ చాలామంది అలా ఉంటుంది, ఒక మంచి ఉద్యోగం వచ్చింది, మంచి పని రానంత వరకు ప్రభా తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటమ్మా మందిరానికి రావట్లేదంటే, జాబ్లో నాకు సెలవులు ఇవ్వట్లేదండి, బిజినెస్లో బిజీ అయిపోయాను. బిజీ. సౌలు దేవుడికి సమయం ఇవ్వలేకపోయాడు. తద్వారా దేవుడి దగ్గర పొందుకున్న ఆ రాజరికం ఏమైందండి? కోల్పోయాడు మరలా. హల్లెలూయా. దావీదు ఈ విషయాన్ని ఎరిగాడు కాబట్టే ముందు దావీదు ఏం చేశాడంటే దైవికంగా బలంగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత ముందే ఆయన చిన్ననాటి నుండే ఎలా ఉన్నాడండి? దైవికంగా ఎదుగుతున్నాడు, మంచి ఆరాధికుడుగా ఉన్నాడు. కాబట్టే దేవుడు రాజుగా నిలబెట్టిన తర్వాత ఆ రాజరికము 5 సంవత్సరాల్లో పోలేదు, 10 సంవత్సరాల్లో పోలేదు, 40 సంవత్సరాలు ఆయన్నే మనం అంటాం కదా సీఎంఓ పిఎంఓ ఉండేలాగా ఆ అభిషేకం ఆయనలో పనిచేస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాలు గవర్నమెంట్ కాదు దావీదుది, 15 సంవత్సరాల గవర్నమెంట్ కాదు, 40 సంవత్సరాలు దావీదే రాజుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ లోకప్రీత్యా చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి? 5 సంవత్సరాలకి ఒక రాజు దిగుతుంటాడు, ఇంకొక రాజు ఎక్కుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దావీదు దైవికంగా ఎదిగిన బిడ్డగా ఉన్నాడో 40 years ఆయన ఆ పదవిలో కొనసాగింపగలిగినాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? ఈరోజు ఎందుకు ఈ మాటలు మనతో చెప్తూ ఉన్నాడంటే, మనం ఆత్మలో ఎదిగితే ఆ స్థాయికి కనుక మనం వెళితే ఏది దేవుడి దగ్గర నుంచి పొందుకున్నామో దాంట్లో ఇంకా అభివృద్ధి చెందుతామే తప్ప ఇక వాటి నుంచి మనం కోల్పోము. ఇందాక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, కొంతమంది బాగా సంపాదించి మరలా ఏమవుతారు? పడిపోతున్నారు. అట్లాంటి స్థితి నీకు రాకుండా ఉండాలంటే, ఈ లోకానుసారంగా ఏ విషయంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే, కొంతమంది చూడండి అన్ని డబ్బు అంతా బాగుంటుంది, అంత బాగుంది అనుకున్న టైంకి పిల్లల ద్వారా ఏదో ఒక శోధన, పిల్లల ద్వారా ఏదో ఒక మచ్చ వస్తుంది కుటుంబంలో కదండి. ఎవరొకరు మాట వినడు, వాడు అది చేశాడు, వీడు అదొక గొడవ. సరే వాళ్ళు బాగున్నారంటే కుటుంబంలో ఇంకొకటి వస్తుంది. ఇవన్నీ రేగకుండా ఉండాలంటే ముందు నువ్వు ఆత్మీయంగా నేను ఒక్కనే దేవుడు మందిరానికి వస్తున్నానండి, నేను ఒక్కదానే దేవుడు మందిరానికి వస్తున్నానండి, నాకు ఏ సపోర్ట్ లేదు. ఓకే, నీకు ఏ సపోర్ట్ లేకపోవచ్చు, కానీ దేవుని సపోర్ట్ నీకుంది. నువ్వు ఒక్కడివే వచ్చి ప్రార్థించుగాక నీ కుటుంబాన్ని అంతటిని నీ ద్వారా ఆయన కడతాడు. అర్థమవుతుందా అండి? అయితే వచ్చి వెళ్ళేదానిగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఊరికనే జరగవండి. పట్టుమని గంట ప్రార్థన చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఎవరో వచ్చి పురికొలిపితే, ఎవరో వచ్చి ప్రార్థనకు పురికొలిపితే కాదు, మనంతట మనం రేపబడి గంటల తరబడి ప్రార్థన చేసే సామర్థ్యాన్ని దేవుడి దగ్గర పొందుకోవాలి. ఎందుకంటే ఎంత దినాలు, చివరి రోజులు, ఈ భయంకరమైన దినాల్లో దేవుని ఆత్మ మాత్రమే సమస్తాన్ని మన జీవితంలో సాధ్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆత్మలో ఎదిగినప్పుడు ఏ శత్రువు ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు ఆత్మలో ఎదగపోయావు అనుకోండి. అందుకే ఒకసారి దేవుడు అంటాడు, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మలో ఎదగకుండా
వాక్యములు ఇంట్రెస్ట్ చూపకుండా మరలా లోకానుసారంగా బ్రతికితే ఏం చేస్తుంది ఆ దెయ్యము? వెళ్ళింది ఒక దెయ్యం వెళ్ళి మరలా ఎంతమందిని తీసుకొస్తుంది? 7 మందిని తీసుకొస్తుంది. ఎందుకు? అరే వీడిని మనము వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏమాత్రమో దేవుళ్ళు లేడురా, మళ్ళీ మనం ఏది చేయాలనుకుంటున్నాం అదే చేస్తున్నాడు, మన ప్రకారమే వాడు నడుచుకుంటున్నాడు, కాబట్టి రండ్రా అందరం పోదామని చెప్పి వాడు ఒక్కడే కాకుండా మళ్ళీ ఎంతమందిని తెస్తాడు? 7 మందిని తీసుకొచ్చి వాళ్ళు ఉండిపోతాడు. అది ఇంకా ఘోరం. ఇప్పుడు ఇవాళ రేపు ఒక దెయ్యం పడితేనే ఆయన పరిస్థితి, ఆమె పరిస్థితి ఘోరమైతే 7 దెయ్యాలంటే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ఈరోజు నీకు కావాల్సింది మామూలు విడుదలనా, లేకపోతే నీ స్థానంలో నువ్వు ఎదగటమా? ఎదగటము కావాలి. హల్లెలూయా. విడుదల వస్తుంది, పోద్ది. ఈరోజు నువ్వు స్వస్థత పొందుతావు, దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నీ రోగం నుంచి విడుదల పొందుతావు, లేకపోతే నువ్వు దెయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుతావు, మాంత్రిక శక్తుల నుంచి విడుదల పొందుతావు. అయితే పొందిన నీవు అదే విడుదల నీలో ఉండాలంటే ముందు నీలో ప్రార్థన ఉండాలి, నువ్వు దైవికంగా ఎదిగిన బిడ్డగా ఉండాలి, నువ్వు ఆసక్తి పరులుగా ఉండాలి, దేవుని యందు ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే ఆ విడుదల, ఆ స్వస్థత కడదాకా ఉంటుంది. లేదంటే వెళ్ళిపోయిన వాడు దైవజనుడు ఇక్కడ భారంగా నీ కొరకు 5 గంటలు ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినా ఇంటి దగ్గర నీకు మారు మనసు జీవితం లేదు కాబట్టి వాడు 7 మందిని తీసుకొచ్చి నీ జీవితాన్ని ఇంకా ఘోరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆత్మ? ఎలా? ఏ జ్ఞానంలో వెతకాలి? ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వాడిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వెతకాలి. ఆ జ్ఞానం నువ్వు వెతికినప్పుడు నీకు దొరుకుతుంది. ఆ జ్ఞానముతో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నింపబడి తద్వారా నీ జీవితాన్ని అద్భుతంగా నువ్వు కట్టుకోగలుగుతావు. కొంతమంది చూడండి, ఒకే స్త్రీ ఉంటుంది, ఏమాత్రం భర్త సహకారం లేకపోయినా 3-4 పిల్లలను కూడా ఈజీగా చాలా మంచిగా వారిని పోషిస్తూ అద్భుతంగా వారిని నడిపించగలుగుతుంటుంది. కొంతమందిని చూడండి, దానికి కారణం ఏంటంటే వారు దేవుని యందు ఉన్న కమిట్మెంట్, దేవుడి దగ్గర వాడు నిలబడిన స్థానం. ఈరోజు అలాంటి సాక్ష్యం నీకు కూడా ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒంటరిగా నువ్వు పోరాడుతున్న బిడ్డవై ఉండొచ్చు, ఒకవేళ భార్యాభర్త మీ ఇద్దరు కలిసి నీ కుటుంబం కొరకు పోరాడుతున్న వారై ఉండొచ్చు. తల్లిగా తండ్రిగా నువ్వు ఈ లోకపు జ్ఞానం కాదు, ఈ లోకపు విడుదల కాదు, ఫస్ట్ నువ్వు అడగాల్సింది ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఆత్మ జ్ఞానాన్ని వెతుకో. దేవునికి స్తోత్రం. దీంట్లో ముందు నువ్వు వెతుకు. ఈ సంవత్సరం దీంట్లో ఎదిగితే ఆటోమేటిక్గా అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లేలాగా నా ప్రభు తన దూతకి ఆజ్ఞాపిస్తాడు యేసు నామములో. దేవునికి స్తోత్రం. అందుకే నా బిడ్డలు నన్ను పట్టుకుంటున్నారు కానీ లోకాన్ని వెతుకుతున్నారు. ఏమంటున్నాడండి? దేవుణ్ణి పట్టుకున్న వారిగా ఉంటున్నారు. నువ్వెవరు అమ్మ అంటే నేను క్రైస్తవుని, నేను దేవుణ్ణి నమ్మిన బిడ్డను అంటున్నావు, నేను బాప్టిజం తీసుకున్న బిడ్డను అంటున్నావు, కానీ ఎటు వెతుకుతున్నాం? లోకాన్ని వెతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు కోరుకుంటుంది అలా కాదు. దేవుని పట్టుకొని మరలా వారమంతా ఇష్టానుసారంగా తిరిగి మళ్ళీ వచ్చి పట్టుకోవడం అట్లా కాదు. ప్రతిరోజు ఆయన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతిరోజు ఆయన వెతికే బిడ్డగా ఉంటావో, ఆయన దగ్గరకు వచ్చే బిడ్డగా ఉంటావో, ఈ లోకములో వెలకట్టలేని ఒక ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది నువ్వు డబ్బుతో కొనలేవు, నీ జ్ఞానంతో కొనలేవు, నీ చదువుతో నువ్వు కొనలేవు. దేనితో పోల్చలేనంత అద్భుతమైన విలువను, జ్ఞానాన్ని, శక్తిని, అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు డబ్బుతో ఏం చేయలేమండి. చేయగలుగుతావా? డబ్బుతో నీ యొక్క రోగానికి స్వస్థత పొందగలవా? పొందలేవు. ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్లో. బాక్కనవారు ఎంతోమంది ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టి. లాస్ట్ టైం పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో ఎంతోమంది డబ్బు ఉన్నవారు, మంచివారు, జ్ఞానవంతులు లేరండి. అవునా? ఉన్నారా? లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా చనిపోయిన స్థితి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సంఘానికి ఏమి ఇచ్చాడంట? దేవుడు వరముని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వాటిని మీకు నేను ఆల్రెడీ అనుగ్రహించాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ వరమైనా సరే డబ్బుతో వస్తుందా? రాదు. విశ్వాసముతో ప్రార్థించే వరము నీలో ఉన్నప్పుడు దేవుని అద్భుతమైన వరాలు, భాషల వరము నీలో పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ముందు నువ్వు సంపాదించాల్సింది ఏ వరం అంటే ప్రార్థన వరం సంపాదించండి.
చాలామంది మీరు వరాలు అడుగుతుండొచ్చు దేవుడి దగ్గర, మీ లిస్టులు పెద్ద పెద్ద లిస్టులు పెడుతుండొచ్చు. నాకు ఈ వరం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి బండి కొనుక్కోవాలి, లేకపోతే పొలం కొనాలి, ఎన్నో వరాలు మీరు అడుగుతున్నారేమో. కానీ ఈరోజు ఈ మాటలు వింటుండగా ప్రార్థన వరం అడగండి. హల్లెలూయా. ఈ వరం ఏం చేస్తుందంటే అనేకమైన వరములు పొందుకునేలాగా కార్యం చేస్తుంది. ప్రియుడా, ఆత్మలోను వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు నువ్వేమవుతావు? వర్ధిల్లుతావు. ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? ఎప్పుడు వర్ధిల్లుతుందండి? ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. దీపం వెలగాలంటే ఏం చేయాలి? నూనె పొయ్యాలి, పోస్తేనే దీపం వెలుగుతుంది. ఆత్మలో నువ్వు ఎదగాలంటే నూనె అనే ప్రార్థన నువ్వు పోస్తున్నప్పుడు ఆత్మలో నువ్వేమవుతావు? ఎదుగుతుంటావు. ఆత్మలో నువ్వు ఎదుగుతుంటే ఈ లోకానుసారంగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎదిగింపజేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా సంగమా? దేవుడు ఈరోజు కొద్ది మందా ఎక్కువ మంది అని కాదు, ఈరోజు దేవుడు ఎందుకు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడంటే ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడంటే లోకములో మనుషులకి విలువ లేని ఒక మంచి విలువను, ఖ్యాతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ఆయన సన్నిధికి తీసుకొచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘం అంతా సంఘం అంటే ఎవరండి? మనము సంఘం కదా. మనము వరముతో నింపబడినప్పుడంట లోకమంతా మన గుమ్మము దగ్గర వేచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎప్పుడొచ్చి ఏ వరాన్ని ఉపయోగించి మమ్మల్ని విడుదల పరుస్తారు, ఏ వరాన్ని వీళ్ళు ఎప్పుడొచ్చి ఉపయోగిస్తారు అని. వరము కలిగిన మనిషి ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటి దగ్గర ప్రజలు వెయిట్ చేసేలాగా ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? ఈరోజు కొంతమంది మార్నింగే వస్తూ ఉంటారు. ఎవరి కొరకు? దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తాడేమో. కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి? వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా అండి? వరము కలిగిన మనిషి కొరకు ఎవరెవరో కదండి ఏం చేస్తున్నారు? గుమ్మం యొద్ద వెయిట్ చేస్తారు. సంఘానికి ఆ వరం అనుగ్రహించాను, మీరు వాడండి అంటున్నాడు ఈరోజు. అర్థమవుతుందండి? నీ ఇంటి ముందుకి నేను అవమానించడానికో నిన్ను నిందించడానికో కాదు వచ్చి వెయిట్ చేయాల్సింది, నీ యొద్ద పొందుకోవడానికి, నీ ప్రార్థన కొరకు, నీలో ఉన్న వరము వారిలో రిలీజ్ చేయటం కొరకు, అందుకొరకు నీ గడప యొద్ద ప్రజలు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరము కలిగిన వాని ఇంటికి అనేకులు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చి ఏ వరాన్ని. అపోస్తలులు దేవుని అభిషేకముతో నింపబడిన తర్వాత వాళ్ళు భూలోకాలు తలకిందులు చేయగలిగిన శక్తి కలిగిన కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ఊరికి వస్తుంటే ఆ ఊర్లో ప్రజలు ఎలా ఉండేవారు? వెయిట్ చేస్తుండేవారు. హల్లెలూయా. ఎందుకు? అయ్యో దైవజనులు వస్తున్నారని చెప్పి పౌలు గారు వస్తుంటే మంచాల మీద అలా పడుకొని పెట్టేవారంట ప్రజల్ని. ఆయన అందరిని తాకే టైం లేక అలా నీడ పడుతుంటే మంచాల మీద నుంచి పక్షవాయు రోగం కలిగిన వారు, క్యాన్సర్ రోగం కలిగిన వారు, భయంకరమైన రోగస్తులు మంచం మీద నుంచి లేచి తమని మోసిన పరుపును మోసుకొని నడుచుకుంటూ వెళ్ళేవారంట. హల్లెలూయా. ఈరోజు ప్రభువు అదే కోరుకుంటున్నాడు మన జీవితంలో చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వరమును నేను అనుగ్రహించాను, దాన్ని మీరు వాడాలి. మీలో అది ఎప్పుడు వాడబడుతుందంటే మీరు ఆత్మానుసారంగా ఎదిగినప్పుడు ఆ వరం మీలో పని చేస్తుంది. అర్థమవుతుందా అండి? ఒక వస్తువు వాడుతుంటేనే అది ఇంకా బాగా పని చేస్తుంది. కొన్ని వస్తువులు వాడకపోతే పని చేయవు. అవునా? ఆ వస్తువును వాడే క్రమం తెలిసి ఉండాలి మనకు. ఆ క్రమం ప్రకారం దాన్ని వాడుతుంటే ఎంత వాడుతుంటుంది? పని చేస్తూనే ఉంటుంది. అవునా? అలాగే నువ్వు ప్రార్థన ఎంత చేస్తూ ఉంటే నీలో ఉన్న వరం అంత షార్ప్గా పని చేస్తూ ఉంటే, నువ్వు నడుస్తుంటే పౌలు నడుస్తుంటే దెయ్యాలు పారిపోయినట్లు, నువ్వు నడుస్తుంటే నీ చుట్టూ ఉన్న ఆ యొక్క కాలనీలో దెయ్యాలు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇటువంటి కార్యాలను ప్రభు మన జీవితంలో చేయటానికి ఈరోజు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఊరికనే తీసుకురాలేదండి, ఊరికనే నేను ఇక్కడికి నడిపించలేదు. నేను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. నీ జీవితంలో ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఆయన. నీ పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అనేకులకి మాదిరికరంగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం.
అందుకే అంటున్నాడు ఏమని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఈరోజు మీరు వెతకండి, నేను మీకు అనుగ్రహిస్తాను, ఈ జ్ఞానం పొందుకోండి. ఆ తర్వాత అన్ని వరాలు మీ జీవితంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇల్లు కావాలా, వెహికల్ కావాలా, నీకు ఏది అవసరమో అవి ఆటోమేటిక్గా నీ అవసరానికి తగ్గట్టుగా దేవుడు పంపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఈ పరిచర్య ఒకటేసారి ఒక కుప్ప బడితే తీసుకొచ్చి ఇక్కడ ఏం జరిగించట్లేదండి. దేవుని అభిషేకాన్ని, దేవుని వరముతో నింపబడి మేము వాడే కొద్ది ప్రతి నెల ఏది అవసరమో ప్రభు పంపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సంఘంలో మీరు చెప్పండి, కనీసము సగంలో సగం మంది కూడా సహకరించేవారు లేరు. అయినప్పటికీ లక్షల అమౌంట్ని ఎలా కట్టగలుగుతున్నామంటే ఆత్మలో మేము ఎదుగుతున్నాం కాబట్టి దేవుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన బిడలకి ఏమాత్రం కొదువు చేయడు కాబట్టి చుట్టూ 4 పక్కల వారిని కదిలించి ఆయన పరిచర్యను జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనమందరము కూడా ఆత్మలో వర్ధిల్లుచు దేవుడిచ్చే ప్రతి కార్యాన్ని మనము పొందుదుముగాక. దేవుడు ఒక ఆత్మతో అభిషేకించబడుదుముగాక. ఈరోజు డబ్బుతో కొనలేని ఒక గొప్ప వరము నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏంటో తెలుసా అండి? ప్రార్థన వరము. దేవునికి స్తోత్రం. అందరం మోకరిద్దాం. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతుండగా అడుగు. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వరాన్ని పొందుకో. ఈ వరమే నిన్ను ఆత్మలో ఎదిగింప చేయబోతుంది. నువ్వు ఆత్మలో ఎదుగుతుండగా సకల కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్, యువర్ వండర్ఫుల్ లవింగ్ మాస్టర్. నీ ప్రేమ వెలకట్టలేనిదయ్యా, నీ కృప వెలకట్టలేనిది ప్రభా. ఈ మధ్యాహ్నం అందరితో మీరు మాట్లాడారయ్యా. నువ్వెంత ప్రేమిస్తున్నావు తండ్రి. కనీసము 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని పరిస్థితి అయ్యా నా పరిస్థితి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒకసారి చెప్పండి, ప్రార్థన వరమును అడగండి, ప్రార్థన శక్తిని అడగండి. గంటలైన ప్రార్థన చేయగలిగిన ఆ రోధించే మనస్సును అడగండి. యేసు మీకు వందనాలు, సకల ఆశీర్వాదాల కారణభూతుడా. ఆత్మ సంబంధమైన జ్ఞానం వెతికేవారుగా నన్ను మార్చు. ఈ లోకములు అది కావాలి ఇది కావాలని అడిగానే కానీ ఎప్పుడు దీని గురించి నేను అడగలేదు. నన్ను క్షమించు. నాకు ప్రార్థన వరం కావాలి. ఆత్మలో నేను ఎదగాలి, అభిషేకించబడాలి ప్రభా. వరములతో నన్ను నింపయ్యా. యేసు గొప్ప కార్యాలు చేయవాడా, ఒక్కసారి నన్ను దర్శించయ్యా. నీ దగ్గర ఉంటానయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ సొత్తుగా ఉంటానయ్యా. నేను ఏమాత్రం నేను విడిచిపెట్టను ప్రభువా. ప్లీజ్ డాడీ, ఒక్కసారి నన్ను చూడండి, ఒక్కసారి నన్ను దర్శించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డను ప్రార్థన ఆత్మతో నింపండి. ఆత్మలో ఎదిగే వరమును వారికి అనుగ్రహించండి. ఇక నుండి శరీరానుసారులుగా కాక ఆత్మానుసారులుగా నీ బిడ్డలు మార్చమని అడుగుచున్నానయ్యా. దయగలిగిన నీ కృపతో నింపి దీవెనకరమకు పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టి మహిమ పొందమని యేసు నీ కార్యాలకే కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ కృపను సమాధానాన్ని విస్తరింపచేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొని ప్రార్థనా శక్తిని, ప్రార్థనా ఆత్మని పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. సో ఎవ్రీవన్ చూస్తున్నారు కదా, దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన మరి సందేశాల కొరకు పాస్టర్ పాల్ కోట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కమెంట్ చేస్తూ ఉండండి. తద్వారా నీవు ఎదిగి నువ్వు ఒక కమెంట్ రూపంలో తెలియచేసినప్పుడు మరి ఇంకొకరు నశించిపోతున్న ఆత్మలు వారు కూడా పురుకొల్పబడతారు. నీ సాక్ష్యం ద్వారా వారు కూడా బలపరచబడతారు. దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుంటే డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియచేయి. తద్వారా ఇంకొక ఆత్మ మరి నశించిపోకుండా దేవుని యొద్దకు చేర్చబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు అటువంటి శ్రేష్టమైన కృప మీ అందరికీ అనుగ్రహించునిగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.